యాక్చువల్లీ ఫ్రైడే వెళ్ళాము. అందులోనూ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అన్నమాట అమ్మవారివి. సో, నార్మల్‌గానే టెంపుల్ చాలా బావుంటది. ఇంకా ఆ టైంలో అసలు చాలా చాలా బావుందండి. అలా మేమైతే టెంపుల్ లోపలికొచ్చేసామనమాట. చూస్తున్నారు గదా! టెంపుల్‌లో ఆ డెకరేషన్స్ కానివ్వండి, అదంతా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే కాళ్ళు కడుక్కొని, అక్కడ కృష్ణుని దగ్గర దర్శనం చేసేసుకొని, టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయామనమాట. మీరందరూ వెళ్తూ ఉంటారా భద్రకాళి టెంపుల్‌కి? నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళిన ప్రతిసారి ఎళ్ళాలి అని అనుకుంటా. కానీ ఏదో ఒకసారే కుదురుతది. ఈసారైతే ఐయామ్ హ్యాపీ. ఎందుకు అనంటే బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ప్లస్ శుక్రవారం కలిసొచ్చింది. చాలా బాగా అనిపించిందనమాట. అమ్మవారి రూపం చూస్తేనే మనకి పూనకాలు వచ్చేస్తాయి అంటారు కదా! సో, అంత బావుంటది. అందులోనూ అమ్మవారి బొట్టు ప్రత్యేకత అస్సలు ప్రత్యేకతయే వేరు. సో, టెంపుల్ లోపలికైతే వచ్చేసామనమాట. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉన్నారో. అలా దర్శనం చేసుకొని మీరు కూడా దండం పెట్టేసుకోండి అమ్మవారికి. అలా దర్శనం చేసుకొని బయటికొచ్చేసాం. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇదేమో పద్మవ్యూహం అంటారు అనమాట. కన్నా మొత్తం తిరిగేసేస్తారు నానా. ఏం చెప్పాలి పువ్విస్తే? ఏమిచ్చిండు కన్నా అన్న? ఇంకో పువ్వు ఇస్తాడట్నా? అగ్గో అగ్గో, నో బనానాస్. సో అలా టెంపుల్ దర్శనం చేసుకొని మేమైతే అరణ్యం రెస్టారెంట్కి అయితే డిన్నర్ చేయడానికని వెళ్ళాం అనమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఏం ఆర్డర్ చేసినావు నువ్వు? పన్నీర్ టిక్కా. అలా డిన్నర్ చేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇదండి మా చిన్న వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, కామెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అల్లరి పిల్ల అన్విక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.